దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు లేకుండా ఈ లోకంలో మనం జీవించడం అసాధ్యం. అలాగే యేసుక్రీస్తు యొక్క శక్తి లేకుండా ఈ లోకాన్ని జయించడం కూడా అసాధ్యమే. అందుకే దేవుని వాక్యం అంటుంది, శక్తి చేత కాదు, నీవనుకునే బలము చేత కాదు, నీ యొక్క జ్ఞానము చేత కాదు, నీ ఇంటెలిజెన్స్ ద్వారా కాదు, నీ నేర్పు, నీ యొక్క అనుభవం చేత కాదు, నీ పలుకుబడి చేత కాదు, నీ ఇన్ఫ్లుయెన్స్ చేత కాదు. దేవాతి దేవుని యొక్క మహా గొప్ప ఆత్మ యొక్క శక్తి ద్వారానే, ఆత్మ ద్వారానే, ఆత్మ నడిపింపు ద్వారానే ప్రతి కార్యము సఫలమవుతుంది. దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తుతో సమస్తము సాధ్యమే. యేసుక్రీస్తుతో సమస్తము ఎలాగ సాధ్యము? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, నాయకత్వం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా. పరిశుద్ధాత్మ అంటేనే ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపించేవాడు అని. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఆయన నడిపింపు, నాయకత్వం ద్వారా మనల్ని అజేయులుగా నిలిపేవాడే మన దేవాతి దేవుడు. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ కూడా విజయ పదంలో నడిపించేవాడే మన దేవుడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తుతో నీకు అపజయము కాదు, యేసుక్రీస్తుతో నీకు విజయమే. ఎప్పుడు కూడా విజయమే, ఎల్లప్పుడు కూడా నీకు విజయమే అంటున్నాడు దేవాతి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఏ అపజయాన్ని ఎరిగిన వాడు కాదు. ఆయన పట్టుకున్నదల్లా బంగారమే, ఆయన చేసిన కార్యమల్లా సఫలమే. ఆయన ఏది తలపెడితే అది సఫలమైంది. కాబట్టి ఈరోజు మనం బ్రతికి మనం ఆయన కొరకు జీవించుచూ ఉన్నాము. హల్లెలూయా. ఈ రోజున మనము చీకటి నుండి వెలుగునకు దాటించబడ్డాము. ఒకప్పుడు మనము దూరస్థులుగా ఉన్నాము, ఇప్పుడు ఆయనకు సమీపస్థులముగా, ఆయనతోనే పెనవేయబడిన సంబంధ బాంధవ్యాన్ని మనము కలిగి జీవించుచున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన పైన ఆధారపడితే, ఆయన బిడ్డగా ఉన్న నీవు ఆయన పైన ఆధారపడితే, ఆయన బిడ్డగా ఉంటే మాత్రమే సరిపోదు. ప్రభువా, ఇదిగో నేను నీ చేతిలో అర్పణగా ఉన్నాను. హల్లెలూయా. నేను ఇదిగో నీ చేతిలో సమర్పించుకొని ఉన్నాను అని గనుక నీవు అనుకోగలిగితే, నీవు కేవలము బిడ్డగా ఉండడం మాత్రమే కాదు, ఉపయోగకరమైన బిడ్డగా కూడా ఆయన చేతిలో ఉంటావు. హల్లెలూయా. ఆయనకు కేవలము మాటకు మాత్రము, వారసత్వానికి మాత్రము ఆయనకు కుమారుడుగా నీవు ఉండకుండా, ఆయన చిత్తం ఏంటిదో, ఆయన యొక్క ఇచ్చ ఏంటిదో, ఆయనకు ఇష్టమైనది ఏంటిదో దానిని నీవు తెలుసుకొని దాన్ని జరిగించే కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా నీవు ఉండగలిగితే ఆయన చేతిలో విలువైన పాత్రగా, ఉత్తమమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీవు ఇప్పుడే ఆమేన్ అనగలిగితే ఆయన గొప్పగా నిన్ను యేసు నామములో వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిన్ను వాడుకోబోతున్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే సమస్తము సాధ్యము అని ఆయన నీతో ఈరోజే మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారు ఈ విధముగా జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.